హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైరంగుల లోకేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో పిఎం కిసాన్ డబ్బులని 6,000 నుంచి 10,000 వరకు పెంచుతారు అని సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ నిజమా కాదా అనే అంశాన్ని ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్రంలో రైతులందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 6,000 రూపాయల ఆర్థిక సహాయంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అలాగే తదుపరి విడత డబ్బులు రైతుల ఖాతాలలో జమ కావాలంటే తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన 3 ముఖ్యమైన పనుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అమలు చేస్తుండగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అర్హులైన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని 3 విడతలుగా నేరుగా బ్యాంకు ఖాతాలలో జమ చేస్తోంది. కొంతకాలంగా ఈ 6,000 రూపాయల మొత్తాన్ని 10,000 రూపాయల వరకు పెంచుతారు అనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రైతుల్లో ఆసక్తి నెలకొంది. అయితే కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఇచ్చిన సమాధానం ప్రకారం ప్రస్తుతం ఈ మొత్తాన్ని పెంచే విషయంపై ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధంగానే సంవత్సరానికి 6,000 రూపాయలు అందించబోతోంది. అలాగే ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం పిఎం కిసాన్ పథకం ద్వారా కోట్లాది మంది రైతుల ఖాతాలలో ఇప్పటికే వేల కోట్ల రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాలలో జమ అయ్యాయి. అర్హులైన రైతులకు ఈ పథకం ప్రయోజనాలు కొనసాగుతాయని తెలిపింది. అయితే కొంతమంది రైతులు డబ్బు రాకపోవడానికి ప్రధాన కారణం ఈకేవైసీ పూర్తి కాకపోవడం, భూమి రికార్డుల ధృవీకరణ పూర్తి కాకపోవడం, ఆధార్ను బ్యాంకు ఖాతాతో లింక్ చేసుకోకపోవడం, దీన్నే ఎన్పిసిఐ లింక్ అని కూడా అంటారు. అందువల్ల రైతులందరూ ఈ 3 పనులను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇవి పూర్తయితేనే తదుపరి విడత డబ్బులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖాతాలలో జమ అయ్యే అవకాశం ఉంది. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల కోసం అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా అదనపు ఆర్థిక సహాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 పథకాల ద్వారా అర్హులైన రైతుల ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు: పిఎం కిసాన్ మొత్తం ప్రస్తుతం 6,000గానే కొనసాగుతోంది. 10,000 పెంపుకు ప్రస్తుతం అధికారిక ప్రకటన లేదు. ఈకేవైసీ, ల్యాండ్ సీడింగ్, ఆధార్ బ్యాంక్ లింకింగ్ తప్పనిసరిగా పూర్తి చేయాలి. అర్హత ఉన్న రైతులు తమ వివరాలను సరిచూసుకుని తదుపరి విడతకు సిద్ధంగా ఉండాలి. ఇవే ఈరోజు ముఖ్యమైన అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ రైతు మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి తాజా ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియన్ ఆర్మీ. జై హింద్.